దేశంలో జీఎస్టీ ఉత్సవం మొదలైంది. ఆహార పదార్థాల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దేశంలో జీఎస్టీ ఉత్సవం మొదలైంది. ఆహార పదార్థాల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు, అలాగే విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. ముందుగా రాజు. ఎస్ సంతోష్, జీఎస్టీలో చేసినటువంటి మార్పులు నిన్న అర్ధరాత్రి నుంచే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగానైతే దేవీ నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలతో పాటు ఇక సామాన్య ప్రజలందరికీ కూడా జీఎస్టీ రేట్లు తగ్గడంతో పెద్ద ఎత్తున ఆ మార్పు అనేది మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి 5%, ఆ తర్వాత ఉన్నటువంటి 12%, 18%, 28% ఉన్నటువంటి టారిఫుల్లో మొత్తానికి 5%, 18% టారిఫులు మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రభావం మార్కెట్లపై పెద్ద ఎత్తున పడుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సామాన్యులు ఖచ్చితంగా ఉపయోగించేటటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులపైన మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఈ మధ్య కాలంలో కార్ అనేది కామన్ అయిపోయింది. సో కార్లలో కూడా కొన్ని కార్లకు ఖచ్చితంగా గతంలో 28% ఉన్నటువంటి జీఎస్టీ ఇప్పుడు ఏకంగా 18%కి తగ్గించేశారు. మరోవైపు ఇప్పుడున్నటువంటి స్పెషల్ అకేషన్ చెప్పాలంటే విజయదశమి వస్తుందంటే చాలు, దీపావళి వస్తుందంటే చాలు, ప్రతి ఒక్కరూ కొత్త కారు తీసుకోవాలి, కొత్త వెహికల్ తీసుకోనటువంటి ఆలోచనతో కనిపిస్తుంటారు. సో ప్రస్తుతం మనం మార్కెట్లో చూస్తున్నాము. ఇప్పటికే మార్కెట్ ఓపెన్ అవుతుందని చెప్పుకోవచ్చు. టాటాకు సంబంధించినటువంటి మార్కెట్లో వాళ్ళు ఒకవైపు చెప్తూనే ఉన్నారు, అంటే తమ వద్ద ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని వాళ్ళు చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఒక్కో వెహికల్ పైన 50,000 నుంచి ₹1,00,000 వరకు పూర్తిగా ఈ రేట్లు తగ్గిపోతున్నాయి. దాంతో ఈరోజు ఉదయం నుంచే మార్కెట్లకు పెద్ద ఎత్తున ఎంతోమంది ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో దాదాపు వీలైనంత వరకు చాలా షోరూముల్లో మనం ఒక డిస్ప్లే మాత్రం ఓపెన్గా చూస్తున్నాము. థ్యాంక్ యూ హోనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మనం ఒక డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అంతేకాదు తమ వద్ద ఉన్నటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ నుంచి ఈ వెహికల్స్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఎలా ఉండబోతుందనే దాన్ని ఓపెన్గానే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా బహిరంగంగా ఉండాలి, ఎక్కడ ఎటువంటి ఫ్రాడ్ జరగడానికి వీల్లేదు అనే అంశాన్ని కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే మనం చూస్తున్నాము ఒక్కొక్క మోడల్ ఏ విధంగా రేట్స్ తగ్గుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము ఇది మోడల్కి సంబంధించినటువంటి డిస్ప్లే. మోడల్లో ఏవైతే టియాగో కావచ్చు, టైగర్ కావచ్చు, పంచ్, ఆల్ట్రాజ్, నెక్సాన్, కర్వ్, హారియర్, దాంతోపాటు సఫారీ, ఈ మోడల్స్కి సంబంధించి గతంలో ఏ విధంగానైతే పాత రేట్లను మనం చూస్తున్నాము. పాత రేట్లకు సంబంధించి ఒక టియాగోకు సంబంధించినట్టు కనుక మనం పరిశీలిస్తే ₹8,84,990 ఇది పాత రేటు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం చూడొచ్చు ప్రజెంట్ అంటే ఈ రోజు నుంచి సేల్ అవుతున్నటువంటి రేట్స్ను ₹8,09,690 మాత్రమే. అంటే ఈ జీఎస్టీలో మార్పుల వల్ల ₹75,300 కలిసి వస్తుంది. ఇదంతా వాళ్లకు ఏదైతే ఇది కట్టాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇలా మోడల్స్లో చూస్తూ పోతుంటే 1,54,000కు పైగా కూడా నెక్సాన్ మోడల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి సేల్స్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో आज से पूरा जीएसटी कम हो गया, इसके पहले कार्स के ऊपर कितना जीएसटी था? 28%. बिलो 1500 सीसी की जो गाड़ी आती है उस पर 28 था, अब 18% का हो गया. ओके जी. आज से कितना हो गया? 18% का. 18% जी.
अभी कार के ऊपर इतना जीएसटी कम हो गया, 10% कम हो गया, सेल तो में काफी अच्छा अभी सेल्स बढ़ेगा। जी जी जरूर। सेल्स पिछले कई दिनों से बुकिंग्स वगैरह काफी पहले से ज्यादा आ रही है पहले से। अच्छा, ऑर्डर अभी पहले ऑर्डर हो गया, अभी से करना पड़ता। पहले से ऑर्डर हो गया, जो नई रेट्स वगैरह है एप्लीकेबल वो आज से हो जाएगी। अच्छा जी मैं तो अभी आपका डिस्प्ले में देखा था, एक एक गाड़ी के ऊपर 50,000 से 1 लाख 1.5 लाख तक भी डिफरेंस आ रहा। बस जीएसटी का, इसके अलावा भी स्कीम वगैरह लगा के और भी बेनिफिट्स मिले हैं कस्टमर को। अच्छा, जी और इसी बारे में स्पेशली अभी तो देवी नवरात्र चल रहा है, इसके बाद दसरा आएगा, दीपावली भी आएगा, दिवाली, तो ये टाइम पे कार का सेल्स तो ज्यादा रहता है। बहुत 50% के करीब इजाफा हुआ है सेल्स में। हाँ 50%। जरूर। రైట్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ రేట్ల ప్రభావం అంటే 28% ఉన్నటువంటి ఈ కార్ల జిఎస్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు 18%కే తగ్గింది. సో దాంతో ఖచ్చితంగా దీనికి సంబంధించి సేల్స్ అనేటివి పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పుడున్నటువంటి ఈ స్పెషల్ అకేషన్ ఏదైతే దసరా దీపావళి సందర్భంగా తమ కార్ల సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.